మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి అధ్యక్ష చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నా అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాను. ఎందుకు మీరు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా ఉందా తెలుగులో? అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, మళ్ళీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అనిత గారు చెప్పండి. చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసింది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి. నేను చదువుతున్నాను మేడం, ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నెంబర్ 4. దళితులపైన ఎవరు దాడి చేశారో అందరూ తెలుసండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు, కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా, నేను మేడం గారితో చర్చిస్తున్నా. మీరు దళితులపైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? అధ్యక్ష, మీరు ఎట్లా మారుతారు? కూర్చోండి, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి కొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యుడు లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి కొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు బాయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సభ్యుడు వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు, ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ 4 lakh jobs. అధ్యక్ష, ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి.
ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కించపరిచారు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, మీనింగ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. మెసేజ్ కమ్యూనికేట్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, ఆయన క్లియర్ గా చెప్పారు. చెప్పారు కదా అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో? గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు. ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.